గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంత కాదు. ఇది పచ్చి అబద్ధం. ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఎన్ని పచ్చి బూతులు మాట్లాడారు. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అప్పుడు ఎక్కడ భయపడ్డారు? నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. మరి అప్పుడు భయపడితే అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? వాళ్ళ ఇష్టానికి చట్టాలు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టగానే వామ్మో దేశానికి నష్టం జరిగిపోయింది, భావ ప్రకటన స్వేచ్ఛకి నష్టం జరిగిపోయింది, ప్రభుత్వాన్ని విమర్శించకూడదా, తప్ప అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకి BNS 111 అనేసి ఒక ఆర్గనైజ్డ్ కేసు పెట్టేసేసి దాని మీద ఎంతమందిని వేధించారు, ఎంతమంది జైళ్లలో ఉన్నారు. ఇప్పటికి కూడా చిన్న పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారే, అనేక రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే. మరి అక్కడ అప్పుడు ప్రశాంతమా, ఇప్పుడు ప్రశాంతం అవుతుందా?